భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గండ్రం సత్యనారాయణరావు పట్టణ గ్రామీణ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 99 లబ్ధిదారులకు 99,11,484 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్రం సత్యనారాయణరావు మాట్లాడారు. చెక్కులు తీసుకుపోతున్నటువంటి మహిళా సోదరులు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఈ కొత్త సంవత్సరంలో ఇంకా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా మీ యొక్క కుటుంబము, పిల్లలు దినదిన అభివృద్ధి చెందాలని కోరుతూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 13 నెలలు అవుతుంది, 7వ తారీఖు వస్తే. ఈ 13 నెలల కాలంలో మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం. మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా కొత్త 1000 బస్సులు కొని ఎక్కువ మంది బస్సులలో ఎక్కుతున్నారు కనుక బస్సులు కూడా పెంచుతాం. అదేవిధంగా రైతులు వాడుకునేటువంటి ఉచిత కరెంటుతో పాటు మీ గృహ వసతికి కూడా 200 యూనిట్ల కరెంటును కూడా ఫ్రీగా అందిస్తున్నాం. 500కి సిలిండర్ ఇస్తున్నాం. 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీలో కవర్ కానీ ఏదైతే మరి వైద్యం కొరకు సీఎం రిలీఫ్ చెక్కులను కూడా అందిస్తున్నాం. అవి కూడా రాకపోతే పేదవాళ్ళు ఉంటే నిమ్స్ హాస్పిటల్లో మీకు 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ మరి ఎస్టిమేట్ చేస్తే మీకు ఎల్ఓసి డబ్బుల కాగితం ముందే ఇచ్చి ఆ కాగితం పట్టుకొని చికిత్స చేసుకునే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వెసులుబాటు కల్పించిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 4.5 లక్షల ఇళ్లను కూడా ఈ నెల నుంచి పేదలందరికీ కూడా నియోజకవర్గానికి 4,000 ఇళ్లను కూడా కట్టించబోతున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు కళ్యాణం లక్ష్మి చెక్కులు ఇప్పిస్తామని, లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని, నౌకర్లకు ఏదో రకరకాల పోస్టింగ్లు ఇప్పిస్తామని అవినీతికి తావు లేకుండా మా దృష్టికి 10 రూపాయలు ఎవడన్నా తీసుకున్నా అంటే వాడిని శంకరమాన్యం కూడా పంపిస్తాం. ఎలాంటి తావు లేకుండా ఈరోజు ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా మీకు నేరుగా చెక్కులు అందించాలని, అదేవిధంగా ఇండ్లు కూడా రూపాయి లంచం లేకుండా అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. ఈరోజు మిగులు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు చేశారు. నెలకు 6,500 కోట్లు మితి గడుతూ ఈరోజు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి నెల జీతాలు ఇస్తూ అమలు చేస్తున్నాం. కనుక మీకు ఇళ్లతో పాటు భారతదేశ చరిత్రలో మీరంతా కూడా రైతు కుటుంబాలు, రైతుల నుంచి వ్యవసాయము కాయ కష్టం చేసి మనము వడ్లు పండించుకొని బతికే వాళ్ళం. ఈరోజు రుణమాఫీ కూడా 2 లక్షలు మొదటి సంవత్సరం రోజునే ఆర్థికంగా అప్పుల పాలు చేసిపోయినోడు, అప్పుల పాలున్న మనము